ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చెప్పండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఎవరి దగ్గర విచారణ చేయాలి? చెప్పండి. మనం అయితే చేసేది ఏంటంటే ఆ పత్రులు చెప్పే దగ్గరికి వెళ్ళిపోతాం, ఆ చూపించే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. ఏదైనా జ్వరం 2 రోజులు తగ్గలేదనుకోండి, ఏదైనా బాధ 2 రోజులు తగ్గలేదనుకోండి, ఏదైనా సమస్య పోలేదనుకోండి, వెంటనే వెళ్ళిపోతాం ఎవరి దగ్గరికి? చెప్పండి. ఆ పత్రులు చెప్పే దగ్గరికి, లేకపోతే పంతుల దగ్గరికి, ఎక్కడికి వెళ్ళిపోయి ఎందుకు వచ్చింది బాధ, ఎందుకు వచ్చి కష్టం చెప్పించుకుంటాం. ఈ సౌలు చేసే పని ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, చూడండి ఒక వాక్యం బైబిల్ గ్రంథం ఒకసారి తీయండి. మొదటి సమూయేలు గ్రంథము 28:7 అప్పుడు సౌలు నా కొరకు మీరు హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అంటే ఒక సమస్య వచ్చింది. ఏ సమస్య? ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నారు. ఎవరి మీదకి? ఇశ్రాయేలు మీదకి, అంటే సౌలు మీదకి. అయితే ఆ ఫిలిష్తీయులకు భయపడిపోయి దేవుడి దగ్గర ప్రార్థన చేయవలసింది, దేవుడికి మొరపెట్టుకోవలసింది. ప్రభువా ఈ ఫిలిష్తీయుల మీద విజయం దయచేయండి ప్రభువా అని దేవుడిని అడగవలసింది. ఎవరి దగ్గరికి వెళ్ళాడట? కర్ణపిశాచుల దగ్గర, అంటే ఈ పత్రులు చెప్పే దగ్గరికి వెళ్ళాడు అనమాట. పత్రులు చెప్పే వారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పత్రులు చెప్పే దగ్గరికి వెళ్ళాడట. మన సమస్య వస్తుంది, ఆ సమస్యను జయించాలంటే నేనేం చేయాలి అని పత్రులు చెప్పే దగ్గరికి వెళ్ళాడట. ఎంత ఘోరమండి! జీవముగల దేవుణ్ణి నమ్ముకున్న ఈ సౌలు, జీవముగల దేవుణ్ణి సేవిస్తున్న సౌలు, జీవముగల దేవుడి పట్ల విశ్వాసించగలవలసిన సౌలు, ఇశ్రాయేలు దేశానికి రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రాజుగా ఏర్పాటు చేసిన ఆ దేవుడిని విడిచిపెట్టి, చెప్పండి, అక్కడికి వెళ్ళాడు ఒక అన్యురాల దగ్గరికి, కర్ణపిశాచం పత్రులు చెప్పే వాడి దగ్గరికి వెళ్ళి పత్తి చూపించుకుంటున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడికి ఇష్టం కాదండి. జీవముగల దేవుడిని నమ్ముకున్న నీవు ఎక్కడికో వెళ్ళకూడదు, లోకానుసరమైన వాటి దగ్గరికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు. నీ సమస్య వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు, నీ బాధ వచ్చినప్పుడు నీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ సమస్య ఎలాగొచ్చింది, ఈ కష్టం ఎలాగొచ్చింది, ఈ నష్టం ఎలాగొచ్చింది, ఇబ్బంది ఎలాగొచ్చింది అని దేవుడికి ప్రార్థన చేసి దేవుడికి చెప్పుకోవాలా, దేవుడికి మొరపెట్టుకోవాలా. ఆ సమస్య తీరాలంటే మనుషుల ద్వారా జరగదు. ఎవరి ద్వారా జరుగుతుంది? దేవుడి ద్వారా జరుగుతుంది. సౌలు చేసే గొప్ప తప్పు ఏంటంటే, పాపం ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, దేవుడిని నమ్ముకున్న ఈ సౌలు, యేసు ప్రభువుపై విశ్వాసించిన సౌలు దేవుడి ద్వారా ఎన్నో కార్యాలు చూశాడు. గొలియాతుని దేవుడు చంపాడు, గొప్ప జయాన్ని పొందుకున్నాడు. మరి గాడిదలు మేపుకున్న ఈ సౌలుని రాజుగా చేశాడు. ఇన్ని కార్యాలు చూసి కూడా, ఇన్ని అద్భుతాలు చూసి కూడా, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చూసి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? చెప్పండి. అన్యుల దగ్గరికి వెళ్ళాడు, పత్రులు చెప్పే దగ్గరికి వెళ్ళాడు. అంటే దేవుడి మీద విశ్వాసం కోల్పోయాడు కదా, దేవుడి మీద భక్తి కోల్పోయాడు కదా. ఎందుకు కోల్పోయాడు? దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు కాబట్టి, దేవుడికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు కాబట్టి దేవుడి మీద ఉన్న మనసు లోకంలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుడి మీద ఉన్న మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? లోక ఆచారాల మీదకి వెళ్ళిపోయింది, లోక అలవాట్ల మీదకి వెళ్ళిపోయింది, లోక దేవతల మీదకి వెళ్ళిపోయింది, ఆ పతుల మీదకి వెళ్ళిపోయింది. ఎంత భ్రష్ట జీవితం అండి జీవితం! ఎంత అసహ్యమైన జీవితం. ఒక దేవుణ్ణి నమ్ముకున్న ఒక సౌలు లోకంలో జీవిస్తుంటే, లోక ఆచారాలను పాటిస్తుంటే దేవుడు ఎంత బాధపడతాడండి. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభువును విశ్వాసించిన తర్వాత నువ్వు ఏదైనా తేల్చుకోవాల్సింది ఎక్కడ తేల్చుకోవాలి? చెప్పండి. దేవుడి దగ్గరే తేల్చుకోవాలి. చావైనా బ్రతికైనా దేవుడితోనే ఉండాలి, దేవుడితోనే చెప్పుకోవాలి. అది ఏదైనా సరే దేవుడి దగ్గరే తెలుసుకోవాలి తప్ప నువ్వు లోకం దగ్గరికి వెళ్ళకూడదు, లోకంలో ఉన్న వాటి దగ్గరికి వెళ్ళకూడదు, వాటిని పూజించకూడదు, వాటి దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. అర్థమవుతుందా?
నువ్వేది చేసినా దేవుళ్ళలోనే చేయాలి, దేవుళ్ళో ఉండే చేయాలి తప్ప లోకములో ఉండి లోకం వైపు చూస్తూ లోక ఆచారాలు పాటిస్తూ లోకం వైపు నువ్వు ఉంటూ నువ్వు జీవించకూడదు. జీవించావంటే నీ జీవితాల్లో అనేక అపజయాలు వస్తాయి. నువ్వు అడ్డులు లేవు, దీవించబడలేవు, అభివృద్ధి చెందలేవు, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు, దీవిని పోగొట్టుకుంటావు. నువ్వు వర్ధనలేవు, అభివృద్ధి పొందలేవు. రెండు పనుల మీద ఇప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, కాలేయకూడదు. కొంతమంది చేసే పనులు ఏంటంటే ప్రేమ పిల్లరా, చేసే ప్రార్థన దేవుడితో ప్రారంభిస్తారు, కానీ అన్ని దగ్గరికి వెళ్తారు, పంతుల దగ్గరికి వెళ్తారు, లేకపోతే వేరే చోటుకి వెళ్తారు, అక్కడ చూపించుకుంటారు, ఇక్కడ చేస్తారు. ఇది పోగొట్టుకోరు, అది పోగొట్టుకోరు. అలా చేయడం చాలా తప్పు. హల్లెలూయా చెప్పండి కనుక, హల్లెలూయా. అలా చేయడం చాలా తప్పు. నువ్వు ఏదైనా చేస్తే దేవుడి ప్రకారంగా చెయ్యాలి. దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలి తప్ప నువ్వు లోకానుసారంగా చేయకూడదు. దేవుడు నమ్ముకునే బిడ్డలు అంత ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి ఇష్టం కాదయ్యి. నువ్వు రెండు పనుల మీద కాలేయడం వల్ల, రెండు విధాలుగా చేయడం వల్ల నీ కార్యాలు సరిగ్గా జరగవు, సరిగ్గా కార్యం జరగదు, సరిగ్గా ఆశీర్వాదం పొందుకోలేవు. నీ జీవితంలో ఏ అభివృద్ధి ఉండదు, ఏ దీవెన ఉండదు. ఉంటే వెచ్చగా నేను ఉండాలా, చల్లగా నేను ఉండాలా. ఉంటే ఒకే నావ మీద నడవాలా, రెండు నావ మీద నడవకూడదు. నష్టం ఎవరికి? నీకే. నువ్వు నమ్మితే పాస్టర్ గారిని నమ్మాలా, లేకపోతే పంతులైన నమ్మాలా? నువ్వు వాక్యం ప్రకారంగానే చేయాలా, లేకపోతే లోకంలోనే చేయాలి నువ్వు? అర్థమవుతుందా? ఆ పంతులు చెప్పినట్లు చేస్తారు. అక్కడ తొమ్మిది ఎట్లాంటారు అట్లని పునరుద్ధరించినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నవధాన్యాలు వేస్తారు, పాలు వేస్తారు. మా అన్నయ్యలు అలాగే చేశారు. ఎన్ని కష్టాలు పడ్డారో. ఇల్లు అయింది, పూర్తయింది, కానీ చాలా కాలం, ఓ 4-5 సంవత్సరాలు కట్టారు ఇల్లు. ప్రార్థన చేశారు పాస్టర్ గారి చేత. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, తమ్ముడు కానీ ఏం తప్పదు కదా, అంత అయిపోయిన తర్వాత వెళ్ళాను, మరి వెళ్ళాలి కదా, వెళ్ళాను. నేనేం చేయలేదులేండి. వాళ్ళు పండుగ చేసుకున్నారు. నేను నెలకు ముందు దాంట్లో నవధాన్యాలు, పాలు, ఇంకెన్నెన్నో పెట్టారట, చాలా చేశారట. మళ్ళీ తెల్లవారుజాముని ఏ చేశారట. చాలా కాలం పడేసింది. ఈ లోపల మా అన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళా ఈ లోన్ల విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ లోన్లు కట్టమని రావడం, చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అనుకున్నాను అదే తిన్నంగా నువ్వు చేస్తే, వాక్య ప్రకారంగా నువ్వు చేస్తే అది ఎప్పుడో జరిగిపోను. మా అన్నయ్య ఎంతో ఆశపడి కట్టుకున్నాడు, కట్టుకోవాలని ప్రారంభించాడు. మా పెద్దన్నయ్య ఒక చక్కని ఇల్లు కావాలి, కానీ ప్రారంభించడం ఏమో సరిగ్గా ప్రారంభించలేదు, సరైన విధంగా ప్రారంభించలేదు. అక్కడొక అడుగు ఎక్కడొక అడుగు వేసి పాస్టర్ గారిని తీసుకొచ్చి పంతులను ఒకటే తీసుకురాలేదు. కానీ పంతులకు పోతేగా అక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తారు. పంతులను ఒక్కనే తీసుకురాలేదు. అక్కడ పంతుల బదులుగా అన్ని నవధాన్యాలు ఏంటి, నూనెలు ఏంటి, పనికి అన్నీ వేస్తారు. దాంట్లో ఆశతో ప్రారంభించాడు, కానీ ఆ ఇంట్లో ఒక్క రోజు ఒక్క పూట ఉండడానికి అవకాశం లేదు. ఆ కాలంలోనే చాలా బలహీనత చనిపోయి, మరి జబ్బు చేసి బలహీనమై చనిపోయాడు నా పెద్దన్నయ్య. అదొక సాదృశ్యం నా జీవితంలో నేను అనుభవించాను. కానీ అయితే జరిగింది, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, కానీ చాలా కాలం పడేసింది, చాలా శ్రమ అనుభవించారు, చాలా శోధన అనుభవించారు. పిల్లలు ఏదైనా నువ్వు చేసినప్పుడు చెప్పండి, ఒకే మాట మీద, ఒకే బాట మీద ఉండాలి. అది ఏదైనా సరే తెలిస్తే దేవుడు చేస్తాడు. నిజంగా విశ్వాసం ఉంచితే, నిజంగా దేవుడి మీద నమ్మిక ఉంచితే, దేవుడికి అప్పగించుకుంటే కీడు మేలుగా చేస్తాడు, శ్రమను ఆశీర్వాదంగా చేస్తాడు, అపజయాన్ని జయంగా చేస్తాడు. నీ సరైన విశ్వాసం లేకపోవడం వల్ల, సరైన విధంగా నువ్వు చేయకపోవడం వల్ల, సరైన విధంగా నువ్వు నడుచుకోకపోవడం వల్ల నీ జీవితంలో ఏ ఫలింపు ఉండట్లేదు. ఈ సౌలు అనేవాడు ఏం చేశాడు చెప్పండి?
ఎక్కడికి వెళ్ళాడు? దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన వాడు, దేవుడి దగ్గర జవాబు పొందుకోవాల్సిన వాడు, దేవుడి దగ్గర విచారణ చేయవలసిన వాడు అన్యుల దగ్గరికి వెళ్ళి పత్రులు చెప్పే దగ్గర విచారణ చేస్తున్నాడు. అది దేవుడికి అయిష్టమైంది. అందుకే సౌలు ఆశీర్వాదాన్ని అంతకంతకు దిగజార్చుకున్నాడు. అదే దావీదు ప్రేమ పిల్లరా, అదే దావీదు ఏం చేశాడు తెలుసా? దేవుడి దగ్గర విచారణ చేసేవాడు. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎవరి దగ్గర విచారణ చేసేవాడు? దేవుడి దగ్గర విచారణ చేసేవాడట. చూడండి 2 సమూయేలు గ్రంథం 2:1 చదవండి. ఇది జరిగిన తర్వాత ఎక్కడ విచారణ చేశాడంటే దావీదు? ఎక్కడ చేశాడంటే చదవండి మళ్ళా మరొకసారి గట్టిగా. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాడు. సౌలు ఇక దావీదు ఎవరి దగ్గర విచారణ చేశాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సౌలేమో అన్యుల దగ్గరికి వెళ్ళాడు, దావీదేమో దేవుడి దగ్గరికి వెళ్ళాడట. ఒక సమస్య వచ్చింది, ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నారు. అక్కడ సౌలు మీదకి యుద్ధానికి ఎలా వస్తున్నారో ఇక్కడ కూడా దావీదు మీదకి యుద్ధానికి వస్తున్నారు ఫిలిష్తీయులు, లోకస్తులు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు చేసే గొప్ప పని ఏంటి చెప్పండి? దేవుడి దగ్గరికి వెళ్ళాడట. ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడట. ప్రభువా, యేసయ్యా, నేను ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలా వద్దా? యుద్ధానికి వెళ్ళాలా వద్దా? నీ చిత్తమా కాదా? వెళ్ళడం నీ ఇష్టమా? వెళ్ళకపోవడం నీ ఇష్టమా? వెళితే నీకు జయం వస్తుందా? వెళ్ళకపోతే జయం వస్తుందా అని దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడట. ఈ పని చేయాలా వద్దా? ఈ పని జరిగించాలా వద్దా? ఇలా చేయాలా లేదా అని ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడు? దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు. ప్రతి విషయాల్లో కూడా దావీదు దేవుడి మీద ఆధారపడేవాడు. ప్రతి విషయాల్లో దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రతి విషయాల్లో దేవుడి పట్ల విశ్వాసం కలిగిన వాడు. ఏది చేసినా దేవుడికి ముందుకు అప్పగించుకునేవాడు. హల్లెలూయా. దేవుడికి ప్రార్థన చేసేవాడు. అందుకే తండ్రి బిడ్డరా, దావీదు అంతకంతకు ఏం చేశాడు చెప్పండి? వర్ధిల్లాడు, అభివృద్ధి చెందాడు. ప్రతి విషయాలు దేవునికి ప్రార్థన చేసేవాడు. 2 పనుల మీద కాలు వేసేవాడు కాదు, 2 విధాలుగా ఆలోచించేవాడు కాదు. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడేవాడు కాదు. ప్రతి విషయాల్లో దేవుడి మీద ఆధారపడేవాడు. చెప్పబడి తెలుసుంచండి. దావీదుకు ఒక సమస్య వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది. శత్రువులు యుద్ధానికి వస్తున్నారు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడలేదు, ఆ తట్టు ఈ తట్టు చూడలేదు. ప్రభువా, నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా? ఈ పని చేయాలా చేయకూడదా అని దేవుడి దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా ప్రేంద్ర పిల్లరా దేవుడికి అప్పగించుకోవాలా. దేవుడి చిత్తం ఏటో కనుగొనాలా, దేవుడి ఏర్పాటు ఏటో కనుగోవాలా. కనుగొన్నప్పుడే దేవుడి సహాయము నీకు ఉంటది, దేవుడు నీకు తోడు ఉంటాడు. నువ్వు వెళ్ళిన పని జయకరంగా జరుగుతుంది, నువ్వు అనుకున్న పని జయకరంగా ఉంటది. దేవుడు ఆ పనిలో తోడుకుంటాడు, గొప్ప విజయాన్ని ఇస్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు చేసేది చెప్పండి మంచి పని. దేవుడి దగ్గర విచారణ చేస్తావు, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నావు, దేవుడికి అప్పగించుకున్నావు పనిని, ఆ కార్యాన్ని దేవుడికి అప్పగించుకున్నావు. అప్పగించుకోవడం వల్ల నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది, గొప్ప జయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా.